సామాన్య సంఘటనలు సైతం మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి గణనీయమైన మార్పు తీసుకొస్తాయనడానికి ఉదాహరణ జక్కుల వెంకటేష్ జీవితం. ఆయన ఆదిలాబాద్ జిల్లా బోతు మండల కేంద్రానికి చెందిన వ్యక్తి. సీదా సాదా జీవితం, కుటుంబ పోషణార్థం చిరు వ్యాపారం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కానీ ప్రజాపక్షంలో ఉంటూ స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజాన్ని మంచి త్రోవలో ముందుకు తీసుకెళ్తున్న ఒక సామాన్య వ్యక్తి కథనం జక్కుల వెంకటేష్ జీవనం. ఇక వివరాల్లోకి వెళ్తే 4 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఆయనను పక్షి ప్రేమికుడిగా మార్చింది. అది ఎలాగంటే, వేసవి కాలంలో తన షాప్లో ఉన్నప్పుడు తన షాప్ ముందర ఒక పిచ్చుక గిలగిల కొట్టుకుంటూ కనిపించింది. ఆ పిచ్చుకకు వాళ్ళ పాప నీళ్లు తాపుతాం అని ప్రయత్నించేలోపు ఆ పిచ్చుక చనిపోవడం, పాప ముఖంలో బాధను చూసి పక్షులకు ఏదైనా చేయాలని సంకల్పించడం జరిగింది. పక్షుల కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచనతో పాటు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ప్రణాళిక చేయనారంభించారు. బోత్లోని ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ల వద్ద చెట్లు ఎక్కువ ఉండటం వలన నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ స్వర్ణలత మేడం గారు మరుసటి రోజు పిలిపించి పిల్లలందరికీ పక్షులపై అవగాహన కల్పించి పాఠశాలలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఇలా పక్షుల సంరక్షణ గూర్చి మెసేజ్ ఎక్కువ మందికి చేరాలి అనే ఉద్దేశంతో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దేవాలయాలు, పాఠశాలలు, అధికారులు, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక ప్రముఖులను కలుస్తూ నీటి తొట్టెలు, బర్డ్ ఫీడర్లు బహుమానంగా ఇస్తూ వారి చేతుల మీదుగా ఏర్పాటు చేసి మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో తిరుగుతూ పక్షులు, మూగజీవాలకు నీరు, ఆహారం, గూడు ఏర్పాటు చేయాలని, ప్రకృతి సేవ చేయాలని చెప్పడం జరుగుతుంది. పిల్లలచే నీటి తొట్టెలు, బర్డ్ ఫీడర్లు, పక్షి గూడులు తయారు చేయించి పెట్టడం జరిగింది. ప్రకృతిని కాపాడతామని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ఇట్టి విషయం ఒక సామాజిక ఉద్యమంలా మారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనాలు నీటి తొట్టెలు, బర్డ్ ఫీడర్లు, పక్షిగూళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జక్కుల వెంకటేష్ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. రకరకాలైనటువంటి పూజా కార్యక్రమాలు, నామ సంకీర్తన, అంతేకాకుండా భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు రాత్రికి దీపోత్సవంతో పాటు దీపావళి పండుగ అనేటువంటిది ఘనంగా నిర్వహిస్తూ భజన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ విశేష సంఖ్యలో హాజరై అనేక రకాలైనటువంటి సంతోషాలు పొందుతూ ఇక్కడ భగవంతుని కృపకు పాత్రలు కావడం జరుగుతుంది. జై శ్రీరామ్.